నమస్తే, వెల్కమ్ టు పీజే న్యూస్. సినిమాల్లో ఉండే వాళ్ళు రాజకీయాల్లోకి రావడం కామన్ గా మనం చూస్తూనే ఉంటాం. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు రాజకీయ పరంగా ఎదగడము, రాజకీయ మెలకువలు తెలుసుకోవడము, రాజకీయంలో కూడా వాళ్ళ ముద్రను వేసి ఇటు అభివృద్ధిలో గాని, సంక్షేమంలో గాని, ప్రజల విషయంలో ముఖ్యంగా తాను ఉన్నానని ప్రజలకు గుర్తింపు తెస్తూ ఉండడం. ఇలాంటి ఒక వ్యక్తిని మనం ఎవరినైనా చూసామా అంటే అది పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేనే లేదు. అయితే పవన్ కళ్యాణ్ ఇటు సినిమాల నుంచి రాజకీయాల్లోకి రావడం, రాజకీయాల్లో తనదైన ముద్రలో ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో గాని, తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమస్యలను గాని వీటన్నిటిని ఆయన ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూనే ఉంటారు, తెలుసుకుంటూనే ఉంటారు, అర్థం చేసుకుంటూనే ఉంటారు. ఇక అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు అని కాకుండా ముఖ్యంగా యువతను ఆయన ఎంతగానో ఇన్స్పైర్ చేస్తున్నారు. ఏ పార్టీలకు సంబంధం లేకుండా, పార్టీలకు అతీతంగా ఆయన ఎప్పుడు కూడా యువతను ప్రోత్సహిస్తూ, యువతకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అది ఆంధ్ర అయినా సరే, తెలంగాణ అయినా సరే. ఇటు ఆంధ్రాలో గాని, తెలంగాణలో గాని, ముఖ్యంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ కు ఎంతో మంది వీరాభిమానులు ఉన్నారు. ముఖ్యంగా యువతలో అప్పట్లో పవన్ కళ్యాణ్ ఇటు తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతానికైనా అసలు మొదటగా ఇటు జనసేన పార్టీకి ఎక్కువ బలం ఇచ్చింది అంటే తెలంగాణ వాసులని చెప్పుకోవడంలో ఏ మాత్రం డౌట్ లేదు. ఇక అలాంటి తెలంగాణ వాసుల్లో ముఖ్యంగా యువతకు పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఇటు సినిమాల పరంగా చూసుకున్న ఆయన ఏ సినిమాలు చేసినా ముఖ్యంగా ఎంతో మంది డై హార్డ్ ఫ్యాన్స్ అంటూ కూడా ఇటు పవన్ కళ్యాణ్ కోసం ఎంతో మంది ఆయన జస్ట్ కలిస్తే చాలు, ఆయనతో ఒక ఫోటో దిగితే చాలు అని అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మొన్న కొండగట్టుకు ఆయన రావడము, ఆయన కోసం ఎంతో మంది ఆయన ఆయన నిల్చున్న చోట కనీసం ఇసుకేస్తే కూడా రాలనంత జనాలు, ముఖ్యంగా యువత ఎన్నో అంటే మారుమూల గ్రామాల నుంచి, తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి కూడా కేవలం ఆయన్ని చూసి తరిస్తే చాలు అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక అలాంటి వాళ్లకు కేవలం మీరు సినిమాల పరంగా మీ అభిమానాన్ని చూపడమో లేదంటే ఈ విధంగా కాదు, మీ జీవితాల్లో కూడా మీరు చైతన్యం తెచ్చుకోవాలి, మీ జీవితాల్లో మీరు మంచిగా ఉండాలి. ముఖ్యంగా ఇటు మీ గ్రామాల్లో చూసుకున్న, మీ నియోజకవర్గాల్లో గాని ఎలాంటి సమస్యలున్నా వాటిపై యువత కూడా గట్టిగా మాట్లాడాలి, గట్టిగా ముందుకు రావాలి అనే దానికి ఎక్కువగా ప్రోత్సాహాన్ని ఇచ్చేది పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ విషయమై గతంలో ఈ నల్లమల్ల ఫారెస్ట్ కి సంబంధించి యురేనియం మైనింగ్ తవ్వకాలు చేయొద్దంటూ శివ అనే వ్యక్తి ఆయనను ఆశ్రయించడం, దానిపై ఇటు తెలంగాణలో ఏ పార్టీలకు సంబంధం లేకుండా, పార్టీలకు అతీతంగా అందరినీ కూడా అప్పటికి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గాని, అప్పట్లో పవన్ కళ్యాణ్ ను కలవడం, వాళ్ళందరూ రౌండ్ టేబుల్ మీటింగ్ ను ఏర్పాటు చేసుకోవడం. ఈ మీటింగ్ లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా చెప్పుకుంటున్న అప్పటి టిఆర్ఎస్ పార్టీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని, ఇటు అందరూ కూడా ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన లీడర్లంతా కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ ఏదైతే ప్రతిపాదించారో అఖిలపక్షం అంటూ పార్టీలకు అతీతంగా ఏ సమస్య పైనైనా అందరూ కూడా ఆ సమస్యపై మాట్లాడాలి అనే ఏదైతే అంశాన్ని ఆయన ప్రతిపాదించారో దాన్ని గౌరవిస్తూ గతంలో కూడా ఈ యురేనియం తవ్వకాలను ఆపాలంటూ ఇటు అప్పటి తెలంగాణ ప్రభుత్వం కూడా కృషి చేసింది. ఇక అలాంటి ఒక పెద్ద ఉద్యమం ముందుకు రావడానికి, అలాంటి నిర్ణయాలు అంటే ప్రభుత్వాలే కదిలి రావడానికి కారణం ఒక యువతేనంటూ ఇప్పుడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోలు మనం చూసే ఉంటాము. ఇక ఇప్పటికీ కూడా ముఖ్యంగా తెలంగాణలో గాని, ఆంధ్రాలో గాని యువతకు సంబంధించి ఇప్పటికే మనం ఆంధ్రాలో చూసినట్లయితే ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో జనసేన పార్టీకి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో కూడా ఎవ్వరూ చేయని విధంగా, అంటే ప్రతి నియోజకవర్గానికి, ప్రతి గ్రామాల స్థాయిలో, మండలాల స్థాయిలో, జిల్లాల స్థాయిలో, ఏ స్థాయిలో చూసుకున్నా కూడా ప్రతి గ్రామానికి సంబంధించి 5గురితో ఒక కమిటీ. ఆ 5గురిలో కూడా ముఖ్యంగా యువతకు ఇంపార్టెన్స్ ఇస్తూ, ఆ తర్వాత మహిళలకు ఇంపార్టెన్స్ ఇస్తూ, అంటే రాజకీయాలకు యువత చాలా దూరంగా ఉంటారు. ఎంతసేపు ఏదో ఒక ఉద్యోగం చూసుకున్నామా, మన కుటుంబాన్ని మంచిగా చూసుకుంటున్నామా అన్నట్టుగా ఉండే యువతను ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఇటు వాళ్ళ సమస్యలపై గాని, వాళ్ళకి ఎంత బాధ్యత ఉంది, వాళ్ళు తలుచుకుంటే ఏ విధంగా ఎంత గట్టిగా అయినా మాట్లాడగలుగుతారనే అంశాన్ని ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తూనే ఉంటారు. అది ఆంధ్ర వాళ్ళు గాని, తెలంగాణ వాళ్ళు గాని. ముఖ్యంగా తెలంగాణ వాళ్ళ గురించి ఎక్కడ ప్రస్తావించినా
యువత గురించి ఆయన చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఉద్యమ సమయంలో గాని, ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత గాని ఎప్పుడైనా ముఖ్యంగా ఎవరు ఈ ఉద్యమానికి ఇంకా ఎక్కువ స్థాయిలో కష్టపడిందంటే అది యువతనే. ఇక అలాంటి యువత ఇప్పుడు కూడా తెలంగాణలో వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం కష్టపడుతూనే ఉండాలి. ముఖ్యంగా రాజకీయాల్లోకి రావాలంటూ ఆయన యువతను ప్రోత్సహిస్తూ, యువతను చైతన్యపరుస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మన కొండగట్టులో జనసేన పార్టీకి సంబంధించి జరిగిన సమావేశంలో కూడా డబ్బున్న వ్యక్తులు కాదు, దమ్మున్న యువత కావాలి. యువతలో ఎక్కువ దమ్ము ఉంటుందని, ముఖ్యంగా తెలంగాణ వాసులైతే వాళ్ళకు పట్టుదల ఎక్కువ, తెగింపు ఎక్కువ. ఏదైనా సరే సాధించే వరకు ఊరుకోరు, సాధించే తీరుతారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఎవరైనా సరే ముఖ్యంగా యువత విషయంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలు, ఇటు యువత కూడా ఆయనను కేవలం సినిమా పరంగా మాత్రమే కాకుండా ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది కూడా ఇటు రాజకీయాల్లోకి వచ్చారు. ముఖ్యంగా రాజకీయాల మీద అసలు ఏ మాత్రం అవగాహన లేని వాళ్ళు గాని, రాజకీయాల్లో ఉండాలనే ఇంట్రెస్ట్ కూడా లేని వాళ్ళు కూడా ఇప్పుడు రాజకీయాల్లో తమ బాధ్యత ఏంటి, తాము ఏ విధంగా ఉండాలి, తమ ప్రజలకి ఏ విధంగా సహాయం చేయాలి అనే అంశాలన్నిటినీ వాళ్ళు గుర్తు చేసుకుంటూ వాటిపై వాళ్ళు రియలైజ్ అవుతూ, ముఖ్యంగా తెలంగాణలో ఇటు జనసేన పార్టీకి సంబంధించి ఎక్కువగా ఉన్న వాళ్ళు యువతనే. అది ఆంధ్రాలో చూసుకున్నా ఇటు జనసేన పార్టీకి ఎక్కువగా మద్దతు ఇచ్చి జనసేన పార్టీని ఎక్కువగా ముందుకు తీసుకెళ్లే వాళ్ళలో యువతనే ఎక్కువగా ఉంటారు. సో మరి ఈ అంశానికి సంబంధించి యువత విషయంలో పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఇంత స్ఫూర్తిదాయకంగా ఉండడము, యువత రాజకీయాల్లోకి రావాలి, రాజకీయాల్లో రాణించాలి, వాళ్ళ సమస్యలపై వాళ్ళే పోరాడాలి అనే ఒక విషయాలను పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంటారు. సో ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.